సుప్రీంకోర్టు ఇచ్చిన డెడ్ లైన్ ను ఒకరోజు ముందుగానే తమ వెబ్సైట్ లో ఎలక్టరల్ బాండ్ల వివరాలను అప్లోడ్ చేసింది ఎలక్షన్ కమిషన్. మొత్తం 763 పేజీలతో 2 పార్టులుగా ఈసీ తన వెబ్సైట్ లో అప్లోడ్ చేసింది. పార్ట్ 1 లో బాండ్లను కొనుగోలు చేసిన వారి వివరాలు, పార్ట్ 2 లో ఎన్కాష్ చేసిన పార్టీల వివరాలను ఉంచింది. ఈ వివరాలను చూస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పాలి. కార్పొరేట్ కంపెనీలు రాజకీయ పార్టీలకు కోట్లకు కోట్లు కుమ్మరిచ్చినట్టు క్లియర్ కట్ గా అర్థమవుతోంది. భారీగా విరాళాలు ఇచ్చిన కంపెనీల్లో మొదటి స్థానంలో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్స్ ఉన్నాయి. ఈ కంపెనీ ఏకంగా 1368 కోట్ల విరాళాలు ఇచ్చింది. ఆ తర్వాత రెండో స్థానంలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈ కంపెనీ 980 కోట్ల రూపాయలను రాజకీయ పార్టీలకు కుమ్మరించింది. 2019 ఏప్రిల్ 12 నుంచి 2023 అక్టోబర్ 12 మధ్య 980 కోట్ల రూపాయలను ఇచ్చింది మేఘా. అసలు ఇన్ని వందల కోట్ల రూపాయలను మేఘా ఎలా విరాళంగా ఇచ్చిందన్నది ఇప్పుడు అనేక అనుమానాలకు తెరలేపుతోంది. ఇదే కాదు, తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక కంపెనీలు కూడా కోట్లు కుమ్మరించాయి. నవయుగ ఇంజనీరింగ్ 55 కోట్లు, నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ 60 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చాయి. యశోద హాస్పిటల్స్ 145 కోట్లు, డాక్టర్ రెడ్డిస్ 73 కోట్లు, హెటిరో గ్రూప్ 60 కోట్లు, అరవిందో గ్రూప్ 46 కోట్లు, దివీస్ ల్యాబ్స్ 35 కోట్లు, రాజపుష్ప ప్రాపర్టీస్ 25 కోట్లు, మై హోమ్ గ్రూప్ 24.5 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు సుప్రీంకోర్టు ఇచ్చిన డెడ్ లైన్ కి ముందు రోజే ఇటు ఈసీ అయితే తన వెబ్సైట్ లో ఎలక్టరల్ బాండ్ల గురించి అయితే అప్లోడ్ చేసింది. సో ఈ బాండ్లో అసలు వివరాలు ఏ విధంగా ఉన్నాయి, మొత్తంగా దీన్ని అసలు ఏ విధంగా చూడాలంటారు శివ? ప్రసన్న, రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో ఇచ్చే వాటిని ఎలక్టరల్ బాండ్లు అంటే ఎలక్టరల్ బాండ్లు అనేది రాజకీయ పార్టీలకు నిధులు విరాళంగా ఇవ్వడానికి ఒక సాధనంగా దీన్ని వినియోగిస్తారు. దీనికి సంబంధించి 2017, 2018 ఫైనాన్స్ బిల్లులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పటి నుంచి కూడా ఇది ఇంప్లిమెంట్ అయింది. తర్వాత 2019 ఏప్రిల్ కాడి నుంచి 2023 వరకు ఇప్పటి వరకు ఉన్న ఎలక్టరల్ బాండ్లకు సంబంధించి నివేదిక సమర్పించాలంటూ కూడా ఎస్బీఐని కోరింది. దానికి సంబంధించి ఫిబ్రవరి 15వ తేదీన ఆదేశాలు జారీ చేసింది ఎస్బీఐకి. అంటే ఇది చట్టవిరుద్ధం, ఇది ఎలక్టరల్ బాండ్లు సేకరించడం ఆపేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఏదైతే సేకరించారో విరాళాల రూపంలో అంటే రాజకీయ పార్టీలకు వివిధ సంస్థల నుంచి, ఇన్ఫ్రా కంపెనీల నుంచి, అనేక ప్రైవేట్ కంపెనీల నుంచి కూడా అనేక కోట్ల నిధులను విరాళాల రూపంలో ఇచ్చారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలంటూ కూడా ఎస్బీఐని కోరిన నేపథ్యంలో, అంటే 6వ తేదీ కల్లా సబ్మిట్ చేయాలని కోరిన నేపథ్యంలో మళ్ళీ 4వ తేదీన ఒక పిటిషన్ దాఖలు చేశారు, మరికొంత సమయం కేటాయించాలని. కానీ 11వ తేదీన పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంలో 12వ తేదీ సాయంత్రం కల్లా ఎస్బీఐ మొత్తం ఏదైతే ఎలక్టరల్ బాండ్ల రూపంలో ఎవరైతే విరాళాలు ఇచ్చారో వారందరికీ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఇవ్వాలంటూ కూడా ఒక గడువు విధించారు. గడువు విధించిన నేపథ్యంలో 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకల్లా కేంద్ర ఎన్నికల సంఘానికి 2 పెన్ డ్రైవ్లలో 763 పేజీలకు సంబంధించిన ఈ నివేదికను సమర్పించారు. దాదాపు 22,000కు పైగా ఎలక్టరల్ బాండ్లు జారీ చేసినట్లుగా కూడా నివేదికలో తెలిపారు. దానికి సంబంధించి సాయంత్రం రేపటి వరకు టైం ఉన్నప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజే దాన్ని వెబ్సైట్లో పొందుపరిచారు. దాంట్లో ఇటు సౌత్కు సంబంధించి కానీ నార్త్కు సంబంధించిన అనేక కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చాయి. దానిలో ఎక్కువగా బీజేపీకి ఎక్కువగా విరాళాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు రాజకీయ పార్టీల మీద అభిమానం ఉన్నవారు కానీ, కాంట్రాక్ట్ సంస్థల వారు కానీ, అంటే ప్రతిఫలంగా వారికి కాంట్రాక్ట్లు ఇవ్వడం ద్వారా దానివల్ల లబ్ధి పొందిన వారందరూ కూడా ప్రతిఫలంగా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తూ ఉంటారు. దానిలో భాగంగా చూసుకుంటే ఇటు ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన కాంట్రాక్ట్ సంస్థలు కూడా భారీగా విరాళాలు సమర్పించాయి. దాంట్లో మెగా కన్స్ట్రక్షన్స్కు సంబంధించి అత్యధికంగా నిధులు అనేవి బీజేపీకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దాంట్లో 980 కోట్ల విరాళాలతో 2వ స్థానంలో మేఘా కృష్ణారెడ్డి ఉన్నారు.
ఇంక ప్రధానంగా ఈ విరాళాలు ఇవ్వడం ద్వారా ఈ విరాళాలు అనేవి మెగా ఇంజనీరింగ్ కంపెనీపై ఇటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఏదైతే బీజేపీకి 980 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో ఎలక్ట్రల్ బాండ్లు ఖరీదు చేశారో దానికి సంబంధించి బీజేపీ మెగా సంస్థ ఇచ్చింది. దానికి ప్రతిఫలంగా మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం ఆయనకు 14,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆయన ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో ఇచ్చిన విరాళం 980 కోట్లు. ఆయనకు కాంట్రాక్ట్ రూపంలో బీజేపీ ప్రభుత్వం అంటే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడున్న బీజేపీ ప్రభుత్వం కాంట్రాక్ట్స్ రూపంలో ఇచ్చినది 14,000 కోట్ల రూపాయలు. అంటే దానిలో ఇది ఒక రకంగా మనం కమిషన్గా భావించాలా ఏంటి అనేది కూడా కొన్ని విశ్లేషణలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే ఇది పూర్తిగా క్విడ్ ప్రో కింద వస్తున్నట్టు కూడా ప్రశాంత్ భూషణ్ తెలియజేస్తున్నారు. అంటే ఇటు పిటిషనర్ల తరపున ఎవరైతే ఈ ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి తాత్సారం చేస్తుందో ఎస్బీఐ దానికి సంబంధించి త్వరితగతిన ఎలక్ట్రల్ బాండ్లను సమర్పించాలని కూడా పిటిషనర్లు ఇటు కేరళకు సంబంధించిన అధికార పార్టీ, మరోవైపు కేరళలోనే ఇటు కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది నేతలు కూడా పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఎస్బీఐ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే తన వాదనలు వినిపించారు. ఇరువురు వాదనలు విన్న తర్వాత ముందుగా ఆధారాలన్నీ ఉన్నాయని తెలిపారు. కానీ ఇప్పుడు ఆధారాలు లేవని చెప్పడం ఎంతవరకు కరెక్టు, కానీ మేము ముందే తీర్పు వెలువరించాం కాబట్టి ఫిబ్రవరి 15వ తారీఖున ఆదేశాలు ఇచ్చాం. దానికి సంబంధించి 6వ తేదీన సబ్మిట్ చేయాలని తెలిపిన నేపథ్యంలో ఆధారాలని మరికొంత సమయం కేటాయిస్తున్నాం. రేపు సాయంత్రం కల్లా అంటే 16వ తేదీన దీనిపై విచారణ కొనసాగించారు. విచారణ కొనసాగించిన నేపథ్యంలో 12వ తేదీన సాయంత్రం కల్లా డీటెయిల్స్ ఇవ్వాలని తెలిపారు. 12వ తేదీన సాయంత్రం కల్లా కేంద్ర ఎన్నికల సంఘానికి డీటెయిల్స్ ఇచ్చారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం 15వ తేదీన సాయంత్రం 5 గంటల కల్లా వెబ్సైట్లో పొందుపరచాలని తెలిపిన నేపథ్యంలో ఒక గడువు ఇంకా ఉన్నప్పటికీ కూడా ఒకరోజు ముందే కేంద్ర ఎన్నికల సంఘం ఈ డీటెయిల్స్ అన్ని కూడా మొత్తం వెబ్సైట్లో పొందుపరిచారు. మొత్తం 763 పేజీలతో ఈ డాక్యుమెంట్స్ అనేవి ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎస్బీఐ 2 పెన్ డ్రైవ్లలో అంటే ఒక పెన్ డ్రైవ్లలో 2 ఫోల్డర్లుగా ఫోల్డర్ 1, 2గా వారు ఈ పెన్ డ్రైవ్లో ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. పార్ట్ 1 బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు, పార్ట్ 2లో ఎన్కాష్ చేసిన పార్టీల వివరాలన్నీ కూడా దీంట్లో పొందుపరిచినట్టు తెలుస్తుంది. అత్యధికంగా ఇటు మై హోమ్కి సంబంధించి కన్స్ట్రక్షన్స్ కానీ ఈ మైహోమ్ అనేది మైహోమ్ రామేశ్వరరావు ఈయన కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటూ వచ్చారు. మరోవైపు మెగా కృష్ణారెడ్డి కూడా 980 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయనకు ప్రతిఫలంగా ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. 14,000 కోట్ల కాంట్రాక్ట్ అనేది మహారాష్ట్రలో ఇచ్చారనేది ప్రధానంగా వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇటు అనేక పార్టీలకు కూడా ఇటు బీజేపీతో పాటు తమకు ఎక్కడైతే కాంట్రాక్ట్ సంస్థలు ఎక్కడైతే ప్రతిఫలంగా రాజకీయ పార్టీలు కాంట్రాక్టులు కానీ ఇతరత్ర పనులు సమకూర్చిన నేపథ్యంలో అటువంటి వారికి అంటే ప్రతిఫలంగా వారికి నిధులు విరాళాల రూపంలో ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో ఇచ్చినట్లు కూడా ఈ నివేదిక ఎస్బీఐ ఏదైతే వివరాలు వెల్లడించిందో మొత్తం 22,000 ఎలక్ట్రల్ బాండ్లు అంటే దాదాపు 2019 నుంచి 2023 వరకు ఎలక్ట్రల్ బాండ్లు ఎవరెవరు కొనుగోలు చేశారు అనేది డీటెయిల్స్ ఇమ్మని తెలిపిన నేపథ్యంలో 24 వరకు ఇప్పటి వరకు కూడా చూసుకుంటే కనుక 22,000కు పైగా ఎలక్ట్రల్ బాండ్లు జారీ చేసినట్లుగా ఎస్బీఐ తెలిపింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మొత్తం కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మొత్తం ఒకవైపు ఎన్నికల కమిషనర్ల నియామకం, మరోవైపు ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి డీటెయిల్స్ అని పొందుపరిచిన నేపథ్యంలో రేపే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ని విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా రేపే విడుదల చేస్తారంటూ కూడా సమాచారం అయితే ఉంటుంది. అంటే ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి రేపు సాయంత్రం వరకు పొందుపరుస్తారా లేదా, దీని గురించి ఏమైనా ఎన్నికల షెడ్యూల్ అనేది లేట్ అవుతుందా అనేది కూడా కొంతమంది కూడా కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమయ్యాయి. కానీ ఫైనల్గా ఈరోజు ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి కూడా డీటెయిల్స్ కూడా వచ్చేసిన నేపథ్యంలో మరోవైపు కేంద్ర ఎన్నికల కమిషనర్లకు సంబంధించి ఎవరైతే పెండింగ్ ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ 2 కూడా జ్ఞానేష్ కుమార్ కానీ సంధు కానీ ఇద్దరిని కూడా అపాయింట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే ఇటు రాష్ట్రపతి కూడా ఒక గెజెట్ను కూడా విడుదల చేశారు. వారిని కూడా అపాయింట్ చేస్తున్నట్లు కూడా ఒక గెజెట్ను విడుదల చేశారు. ఇక రేపు అందరూ ఎప్పటి నుంచి అందరూ ఎదురు చూస్తున్నారు. అంటే ఏప్రిల్ 2వ వారంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నట్టు కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా 2019లో కూడా ఏప్రిల్ 2వ వారంలోనే మార్చి 2వ వారంలోనే ఈ ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల చేశారు. కాబట్టి ఈ ఎన్నికల షెడ్యూల్ ఇప్పుడే వస్తుందంటూ కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే కనుక 100 కోట్ల రూపంలో ప్రతిఫలంగా రాజకీయ పార్టీలకు ఈ విరాళాలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనేది, అంటే ఇదొక విరాళాలు ఇవ్వడం అనేది ఒక సాధనంగా మాత్రమే రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో ఇవ్వడానికి మాత్రమే దీన్ని ఎలక్ట్రల్ బాండ్లను ఆమోదించింది. 2017-2018 ఫైనాన్స్ బిల్లుకు సంబంధించిన చట్టం తీసుకొచ్చారు. కానీ తదనంతరం కొన్ని ఫిర్యాదులు రావడం 2019లో ఒకవేళ మేము అధికారంలోకి వస్తే ఎలక్ట్రల్ బాండ్లు రద్దు చేస్తామని కూడా గతంలో కాంగ్రెస్ కూడా తెలిపింది. కానీ ఫైనల్గా ఈ ఎలక్ట్రల్ బాండ్లు అనేది రాజకీయ పార్టీలకు నిధులు విరాళాలకు ఇవ్వడానికి మాత్రమే వాడుకోవాలి, కానీ ఇది దుర్వినియోగం అవుతోంది. ఇది ఈ విరాళాలు ఇవ్వడం ద్వారా ప్రతిఫలంగా వారికి కాంట్రాక్టుల రూపంలో
కాంట్రాక్ట్లు అనేవి ఇస్తున్నారనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే చెప్పుకున్నామో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన ప్రశాంత్ భూషణ్ కూడా 980 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చారంటే ఎంతవరకు తనకు లబ్ధి చేకూరుతూ అంత విరాళాలు ఇచ్చారనేది కూడా ప్రశాంత్ భూషణ్ విమర్శిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మహారాష్ట్రలో 14,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా అంటే మెగా కృష్ణారెడ్డి బడా అంటే పెద్ద కాంట్రాక్ట్ సంస్థ ఇది, అంటే అనేక ప్రాజెక్టులు కూడా వీరు నిర్మించి ఉన్నారు. దానికి సంబంధించే దాంట్లో భాగంగానే ఈ మహారాష్ట్రలో 14,000 కోట్లకు సంబంధించి నిధులకు సంబంధించి కాంట్రాక్ట్లు ఇచ్చారనేది ప్రధానంగా ప్రశాంత్ భూషణ్ ఆరోపిస్తున్నారు. అంటే బీజేపీ దీనివల్ల ఎక్కువగా లాభం పొందిందనేది ప్రశాంత్ భూషణ్ కానీ అనేక మంది కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రేపటి వరకు సమయం ఉన్నప్పటికీ కూడా ఒకరోజు ముందే ఆ బాండ్లకు సంబంధించి డీటెయిల్స్ అని కూడా ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి వివరాలు, కొనుగోలు చేసిన వివరాలు, ఏ పార్టీకి ఎంత నిధులు ఇచ్చారు, ఎవరెవరు ఇచ్చారు, ఏ పార్టీకి ఎంత నిధులు వచ్చాయి అనేది కూడా ప్రధానంగా డీటెయిల్స్ అని కూడా దానిలో వెబ్సైట్లో పొందుపరిచారు. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.